మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మరణానికి కారణమైన అశ్వారావుపేట సిఐ జితేందర్ రెడ్డి మరియు 4 కానిస్టేబుళ్లను తక్షణమే సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వారి కుటుంబానికి 5 కోట్ల ఎక్స్గ్రేషియా మరియు ఆయన సతీమణికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని ప్రకటించి వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికెల పుష్పలత, ఉపాధ్యక్షురాలు గంధం కల్పన, అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధ్యల శివకుమార్, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు, బీఎస్పీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎర్ర కామేష్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒక సామాన్యమైన దళిత వ్యక్తి చనిపోతే ఒక విధంగా, అగ్రవర్ణాల వ్యక్తులు చనిపోతే ఇంకో విధంగా ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉందో అది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ యొక్క ఘటనకు కారణమైన వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కౌన్సిలింగ్లు చేయాలి. అగ్రవర్ణాల వేధింపులు తాళలేక ఒక ఉన్నతమైన ఎస్ఏ కింది స్థాయి నుంచి కష్టపడి ఎస్ఏ ఉద్యోగం పొంది ఎస్ఏగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం తనకు జరుగుతున్న వివక్షను ఎవరికి చెప్పుకోలేక తనలో తనే మదనపడి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే పోలీస్ శాఖలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద శ్రీరాముల శ్రీనివాస్ గారి మృతికి సంతాపంగా నివాళులు మరియు నిరసన తెలియజేయడం జరుగుతుంది. అసలు సమాజం ఎటుపోతుంది? ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ధర్మదేవుళ్ళే ఈ రోజున పురుగుల మందు దాగి చనిపోతున్నారు. మరి వాళ్లకు రక్షణ ఎవరు? ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అనాదిగా రెడ్డి కుల ఆధిపత్యం నడుస్తుంది. మరి ఈ ఆధిపత్య పోరులో ఎంతో మంది దళిత గిరిజన వర్గాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి వారికి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అసలే రెడ్ల దౌర్జన్యం, రెడ్ల దమనకాండ నడుస్తున్న ఈ సమాజంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో, మరి తెలంగాణలో కూడా రెడ్ల రాజ్యం వచ్చింది. ఇక రెడ్ల రాజ్యం వచ్చుడుతోనే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ రెడ్ల ఆధిపత్యం నడుస్తుంది కాబట్టి ఆ దొరల అహంకార ధోరణి ఎక్కువ అవడం వల్ల ఈ రోజున దళిత గిరిజనులందరూ కూడా ఇటువంటి దుస్థితి కలుగుతుంది. మరి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డైనమిక్ ఎస్పీ గారు ఉన్నారని చెప్పి మనందరం కూడా ఎంతో మురుస్తున్నాం, ఎంతో ఆనందపడుతున్నాం. మరి ఆయన గారికి 25 రోజుల క్రితమే మన ఎస్ఐ గారు ఎవరైతే మృతి చెందారో తన యొక్క బాధను విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు చర్యలు జరగలే. ఇదంతా మన జిల్లాకు అందరం కూడా అవమానం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ముందు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇదే దళిత గిరిజన ఆఫీసర్లైనా, ఇదే దళిత గిరిజన కానిస్టేబుల్ అయినా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పై అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ దాన్ని అతిక్రమించి ఇక ముందు కూడా అటువంటి ఏమైనా జరిగితే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు పోయి ఈ యొక్క అధికారులు ఎవరైతే కుల దురహంకారం చూపెడుతున్నారో వారందరికీ కూడా తగిన బుద్ధి చెబుతాం. మరి ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలైనా, దళిత మినిస్టర్లైనా ఏం చేస్తారు? ఒక అధికారి చనిపోతే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మీరందరూ కూడా దయచేసి దళిత గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా చీరలు కట్టుకొని గాజులు వేసుకొని ఇండ్లలో కూర్చోండి. దయచేసి బయటికి రాకండి. మనం అందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి మీరే చేసిండ్రు. మమ్మల్ని కాపాడతారు, మా సమాజాన్ని కాపాడతారన్న ఆలోచనతో మిమ్మల్ని అందరినీ గెలిపించి చట్టసభలకు పంపిస్తే మమ్మల్ని ఇంత దౌర్భాగ్యంగా ఇంత అధికారి కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఉన్నత అధికారి కూడా మృతి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటది? కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆలోచనలు కానీ, ఇటువంటి విధానం కానీ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు కూడా, కానిస్టేబుల్ కూడా దయచేసి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాము. మీకేమైనా బాధలు ఉంటే దళిత సంఘాలు అందరం ఉన్నాము. మాకు మీ బాధలు ఏమైనా వివరిస్తే మేము ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మీ గోడును వినిపించి మీకు న్యాయం చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా చూడండి. అదే విధంగా ఎవరైతే శ్రీరాముల శ్రీనివాస్ గారు మృతి చెందాడో, మృతికి కారణమైనారో అటువంటి సిఐ అయినటువంటి జితేందర్ రెడ్డిని, అదే విధంగా 4 కానిస్టేబుల్ ని సర్వీస్ రిమూవల్ తక్షణమే చేయాలని, లేని పరిస్థితుల్లో
దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ, అదే విధంగా దళిత మహిళలైనటువంటి కానిస్టేబుల్ పైన కూడా అనేక రకాలైన వేధింపులు జరుగుతున్నాయి. వారికి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము, మేము అండగా ఉన్నాము. చెల్లెళ్ళారా, అక్కలారా, మేము అండగా ఉన్నాం, మేము వస్తాం మీకోసం, మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, అదే విధంగా శ్రీరాములు శ్రీనివాస్ గారి ఎస్ఐ గారి సతీమణికి గ్రూప్ స్థాయి ఉద్యోగం ఇచ్చి, అదే విధంగా 5 కోట్ల పరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో ఉధృతంగా ఉద్యమాలు చేసి తగిన బూతి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై భీమ్.